హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్ దిస్ మూవీ టైమ్. కొత్త వచ్చినంత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఆన్ పోవం పొలతాతు రివ్యూ. మూవీ ఎలా ఉందిరా అంటే, ఆ మూవీ అయితే బాగుందండి. ఎస్టర్డే హాట్‌స్టార్‌లో మూవీ చూశానండి నేను. మూవీ అయితే నాకైతే నచ్చిందండి మూవీ. మూవీ ప్లాట్ వచ్చేసి ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక జెన్‌జీ అమ్మాయి 90స్ కిడ్ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటదండి మూవీ. లైక్ వాళ్ళు ఎలా అడ్జస్ట్ అయితారు, ఎలా ఉంటారు మ్యారీడ్ లైఫ్‌లో, ఎలా గొడవలొస్తాయనేది కొంచెం బానే చూపిచ్చారు. కొన్ని చోట్లయితే బాగా చూపిచ్చారండి మెయిన్‌గా. ఇంకా మూవీలో నాకు మెయిన్‌గా నచ్చిందేంటంటే, ఫెమినిజం అని ఒక చిన్న పార్ట్ మాదిరి చూపిస్తారండి. అంటే ఫెమినిజం ఎలా ఉండాలి అనేది. అది బాగా నచ్చింది నాకు బేసిక్‌గా మూవీలో. అసలు బయట ఫెమినిస్ట్ అంటారు కదండీ! వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా మొఖం మీద కొట్టినట్టు ఉంటదండి. అంటే మొత్తం ఎంటైర్ మూవీ కాకుండా కొన్ని సీన్స్‌లో అయితే ఖచ్చితంగా అలా అనిపిస్తదండి. లైక్ ఎలా అంటే ఫెమినిజం గురించి చాలా కొంచెం బాగా చెప్పారు. కొంచెం మెచ్యూర్‌గా చెప్పారనిపించింది నాకు. మూవీలో ఎలా ఉంటదంటే, లైక్ ఆ అమ్మాయి మై చాయిస్ అనుకుంటూ ఎంత దిగజార్చాలో అంత దిగజారుస్తదండి హీరోని. అది కొంచెం నాకు వెరైటీగా కొంచెం చెత్తగా కూడా అనిపించింది. బట్ స్టిల్ అలాంటోళ్ళు ఉంటారనిపించింది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. ఈ సినిమాలో చిన్న చిన్న గొడవలు ఎలా స్టార్ట్ అయితాయంటే, లైక్ బయట ఇన్‌ఫ్లుయెన్స్ అయితుంటారు కదా జనాలు. లైక్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకడు ఇది చేశాడని, యూట్యూబ్‌లో ఒకడు ఇది చేశాడని, లైక్ వాడెవడో ఇలా సర్ప్రైజ్ చేసినాడని, నువ్వు ఇలా సర్ప్రైజ్ చేయాలని. అంటే లైక్ ప్రతి చిన్న పాయింట్‌లో కొన్ని చూపిస్తారండి. అమ్మాయిలు బయట జరిగే దాని గురించి తీసుకొని, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుండని నువ్వు కూడా అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంటారు. బయట అమ్మాయిలు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలేదంటే, లైక్ చిన్నప్పటి నుంచి లైక్ టిల్ మ్యారేజ్ స్టేజ్ వచ్చే వరకు, లైక్ వన్స్ పెళ్ళయ్యాక వాళ్ళ హస్బెండ్ ఫ్రీడమ్ ఇస్తుంటే, వాని తల మీద ఎక్కి కూర్చోకూడదండి. లైక్ ఎంతలో ఉండాలో అంతే ఉండాలి. 'రెడ్డిలో' ఒక డైలాగ్ ఉండదు కదండి, లైఫ్‌లో ఏ సబ్జెక్ట్‌లోనైనా డీప్‌గా వెళ్తే మిగిలేది జీరో అని. సేమ్ అంతే అండి ఇక్కడ కూడా. మళ్ళీ లీనియన్స్ ఇచ్చి బాగా చూసుకుంటుంటే, మీరు వాళ్ళ తల మీదకి ఎక్కి వాళ్ళనే తన్నేటట్లు ఉండకూడదు. లైక్ ఎంతలో ఉండాలో అంతే ఉంటే, లైక్ అన్ని రిలేషన్స్ కూడా బాగుంటాయని నా ఫీల్. చెప్పా కదండి, మూవీ అయితే నాకు బాగా నచ్చింది. లైక్ మీకు టైం దొరికితే ఖచ్చితంగా జియో హాట్‌స్టార్‌లో ఉంది మూవీ. ఖచ్చితంగా చూడండి. లైక్ ఎంజాయ్ అయితే పక్కా చేస్తారు మూవీని. మూవీలో ఉన్న కొన్ని అంటే కొన్ని ఎలిమెంట్స్ నచ్చాయి, కొన్ని ఎలిమెంట్స్ నచ్చలేదు మూవీలో. బేసిక్‌గా హీరోయిన్ ఎలిమెంట్స్ కొన్ని నచ్చలేదండి నాకు. రియలైజేషన్ అయ్యే పాయింట్స్ కూడా కొంచెం నాకు పెద్దగా అనిపియలేదు. లైక్ ఎలా అంటే, లాస్ట్ వరకు తనకు రిగ్రెట్ ఉన్నదనే అనిపిస్తది. లైక్ చాలా లాస్ట్ వరకు మూవీ ఎండింగ్ వరకు లాస్ట్‌లో ఏదో కొంచెం రిగ్రెట్ ఉండదు. బట్ కలిసి ఉండాలని ఒక హోప్ ఒకటే ఉంటదనిపిస్తది. అంతకు మించి అయితే నాకైతే పెద్ద రిగ్రెట్స్ కూడా ఏమి అనిపియలేదు. అంటే మొత్తం ఒక స్టార్టింగ్ నుంచి హీరోని చెప్పాను కదండీ, ఎంత దిగజార్చాలో అంత దిగజారుస్తారు. బట్ స్టిల్ ఆ రిగ్రెట్ అయితే వాళ్ళకుండదు. ఆ అమ్మాయికైతే ఉండదు. మూవీలో హీరోయిన్‌కైతే ఉండదు. అది నాకు కొంచెం అంటే లైక్ ఎంత చేసినా వాళ్ళకి రిగ్రెట్స్ ఉండదేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నాకైతే ఎలా అంటే, అమ్మాయిలకి ఎంత చేసినా వాళ్ళకి రిగ్రెట్స్ ఉన్నాయేమో అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మూవీలో అలా చూపించారు అంతే. అది నిజం కాదనుకోండి బేసిక్‌గా. అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. అది దాని గురించి ఇంకా డిబేట్ చేస్తే అది ఎక్కడికి ఎండ్ కాదు. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా బాయ్.